హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎండి చేపల ఫ్రై అయితే చేస్తున్నాను. వాటికి ఇంకా నేనైతే చాలా సింపుల్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనం ఇల్లు నీట్ చేసేటప్పుడు దాపెట్టింటే దొరికేవన్నమాట. నేను ఎన్నిసార్లు అడిగింటానంటే ఎప్పుడైనా అన్నంలోకి బేబీ ఒట్టి చేపలు ఉంటావా, అవి అదే ఉన్నాయి కదా కొన్ని మషిన్ అమ్మించినవి, అవిటిని ఒకసారి చెయ్యమ్మా ఏమన్నా బూలెకి నంచుకునేకి వచ్చేటట్టు ఎట్లో అంటే ఆడున్నవి లేవు 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 అనే మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చూస్తే ఒక బకెట్లో ఉన్నాయి. ఇవి వీటితో పాటు ఇంకోటి చిన్నవి ఉన్నాయి. పొద్దున్నే లేచి అయితే ఫస్ట్ అయితే చేపలని అన్ని నీట్ చేసుకొని తీసుకొని వచ్చాను. నీట్గా ఉన్నాయిలే, నీట్ చేసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఈ చేపలని అయితే కడుగుదామండి. బేబీ ఓకే, ఫస్ట్ అయితే చేపలు కడుగుదామండి. ఇట్లా బాగా పనికొస్తుంది గిన్నె. ఇట్లా నీళ్ళు తీసుకొని అయితే చేపలని దీంట్లోకి అయితే వేసుకుందామండి. నీళ్ళలోకి అయితే కలుపుతూ కడుగుదామండి. దానిపైన ఏమన్నా చిన్న చిన్న ఉసక అట్లా ఉన్నా కూడా పోతుంది అనమాట చేపల పైన ఉండేది. చాలా అంటే తీగ నిజం చెప్పేదా ఏడుదో చెప్తున్నది నన్ను. ఇది చూడండి, నన్ను వీడియో తీయనికి రానట్టు కూర్చున్నారు నా మీదుగా. కిందికి దిగండి అంటే దిగరు, ఫాటి ఓన్ అంటే కూడా ఫానట్లు కూర్చున్నారు చూడుగా ఇద్దరుగా. తగులుతుందమ్మా, ఊకురండి మా నిజమే అల్లరి పెట్టేది, తర్వాత ఐరన్ మీద దొరుకుతుంది. ఓకే, ఇంకా చేపలను అయితే నీట్ చేసుకునేనా. ఇంక ఇప్పుడైతే పొయ్యి అయితే అంటిద్దామండి. ఏం అనుకో అవి నేను ఇంకా ఏమైనా తీసి పెట్టావునా నీట్ చేస్తాక ఇవి విన్నప్ప అయిండేది. ఎంత వచ్చో తెలుసు దీంట్లో సత్తా. ఓకే, మన నిశ్చయం అప్పుడే కిందికి దిగ్గా ఒక్క తాను ఉండదు ఫ్రెండ్స్ అసలు. అబ్బో వీడియో ముగిసే తలకలు ఎన్ని సుట్లు తిరుగుతుందో ఇంతలోనే. ఏమన్నా ఏమి కూసో మరి పొయ్యి అంటిస్తాను. రక్తం వస్తుంది మరి కింద పడితే ఎవరు ఊరుకులాడమంటారు. ఏమా మరి కూసో, ఎవరు వద్దనేరా కూసో, నా పట్టుకుంటానులే కూసో. పో కూసో, వెనక్కి జరిగింది ఇంత జరిగి. ఓకేనా, హ్యాపీయా, మంచిది. ఏ పాప ఒక తాను ఉంటావా లేదా నువ్వు నిస్సి? పొయ్యి అయితే అంటున్నదే బాలైతే పెడుతున్నాను. ఇంకా ఆ పాపతోనే మీరు అది ఏం పట్టుకున్నది తిరిగితే ఏమమ్మా ఎడిట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఒకతాను కానీ వస్తుంది. అదే నేను చలి పెడుతుంది కదా. నా చిన్ని బిడ్డ కదా నువ్వు. తెచ్చుకో మరి మరి పోతావు ఇంకా. కాడు తిరగడద్దమ్మా. బాలి కాగిన తర్వాత అయితే కొంచెం నూనె అయితే వేసుకున్నామండి. ఈ నూనె ఏంటికంటే ఫస్ట్ అయితే మాత్రానికి ఎండు చేపలను అయితే నూనెలో వేపుకుందామండి. షాకేం కదా ఇవి గిన్నె అయిందని నన్ను ఇది చేసేటప్పుడు అనుకుంటే దగ్గర ఇవి కొన్ని అయ్యేదని. తలకాయ తోక కట్ చేసే తలకాయలు ఇంత అయ్యేది. మరి ఎంత ఉన్న షాపుగా ఈడింత తోకింత కట్ చేసే తలకాయలు అయ్యేది. ఓకే, ఇప్పుడైతే నూనె అయితే కాగేది. ఇప్పుడు చేపలు అయితే వేసుకుందామండి. ఓకే, దూరం ఉండనిస్తే ఓ సిల్తా దూరం ఉండు పాపా. ఓ సిల్తా దూరం ఉండు పాపా. మంట బాగానే చక్కనైతే ఎండు చేపలు ఫ్రై అయితే ఏం లేట్ అయితే కాదు. ఫస్ట్ అయితే మనం చేపలు నీట్ చేసుకోవడమే లేట్ అవుతుంది అంతే. తీసుకుందాం ఇంకా గడ్డ తీస్తాం చూడి.
ఇదే నూనెలోకి ఉల్లిగడ్డలు కరివేపాకు వేసుకున్నామండి. మంట బాగా తగులుతుంది. ఓకే, ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఉప్పు, కారము, పసుపు, అల్లం, కొత్తిమీర వేసుకుందామండి. పసుపు, ఉప్పు, కారం కొన్నే ఉన్నాయిలే, కొన్నే ఉన్నాయి చేపలు అందుకని. ఇది వచ్చేసి అల్లం, కొత్తిమీర, కొబ్బరి, తర్వాతకి ఎల్లిపాయలు వీటన్నిటిని దంచుకొని తీసుకొచ్చాను చూడండి. ఏం మసాలా ఏం లేదు, ఇంకా ఇది ఒక్కటే. అన్నీ వేసి ఇట్లా కలుపుకుందాము. ఐరమ్మ నిస్సమ్మ తీసుకునేది ఆడుకునేది. నిస్సం ఐరమ్మ నిస్సం తిరలాడుతున్నది, అది నాకు కావాలని. నిదానం ఊరికాడకూడదు, నిదానమే ఆడుకోండి నువ్వుకే. ఇప్పుడైతే చేపలు అయితే వేసుకుందామండి, ఎండు చేపల్ని. కలుపుకుందాం ఇట్లా. ఓమా కొట్టేది కదా, ఉండండి మీ కథ ఉంటుంది, ఉండండి. అయిపోయా ఎవరు కొట్టరు నిసి, ఎవరు కొట్టరు. ఎండు చేపల ఫ్రై అయితే రెడీ అయినట్లే. ఇంకా అంతా ఇంకా వేసేటివన్నీ వేసాను అనమాట. ఇంకా ఇది ఒకటి కొంచెం మగ్గని ఉత్తపప్పులేకి, నంజుకునికి, చపాతీలేకి కానీ రట్లలేకి కానీ ఎంత బాగుంటుంది అనుకునేది. ఏం నానా నా బుర్ర తింటావేం నానా, ముచ్చుదాం అంతే. ఇంకా మంట అయితే సన్నగా పెట్టుకున్నాండి, అడుగంటుతుంది. అయిపోయిగా మంట కొంచెం ఎక్కువ ఉన్నది తీస్తాను. ఏం ఎక్కువ లేదులే, ఉన్నిలే ఉండదు ఇంకా. ఈ అమ్మ ఎక్కేకి దాని ఆడుతుంది. చాలా సింపుల్ గా ఎండు చేపల ఫ్రై అయితే చేశానే. దీంట్లోకి ఉత్తపప్పులకి కానీ చపాతీ రట్లే సూపర్ ఉంటుంది. వినోద్ అయితే చాలా రోజులైంది అడిగి, ఇంకా నాకి తిట్టక ముందే ఇంకా వినోద్ కోసం చేద్దాం అనుకోసానని ఇంకా పొద్దున్నే చక్కని లేచి ఎన్నిసార్లు తయారు చేసుకుని ఉంటాను వాటిని. అవి ఉండి కదా ఒకసారి గట్లు చెయ్యి, గట్లు ఐఫై చూడు ఇంకా చేశానే అట్లా ఐఫై ఇవి సుడుగా సుడుగా అట్లా కొడుతున్నది వినోద్ కాదు. ఓకే, ఎండు చేపల ఫ్రై అయితే రెడీ అయ్యేదే. వినోద్ మరొచ్చా బాబా. ఓకే, అంతేనా? అంతే ఇంకా రెడీ రెడీ. ఓకే, ఏ కూర్చున్నాయి ఇవి నీట్ చేసుకుంటా. ఇంట్లో పప్పు చేసలేను. ఓమా తీసుకునేది కదా, రాత్రి చపాతీలు కూడా చేసలేను. ఒక్కటే ఉండాయని విన్నారు. అది ఉంటే దాంట్లో తిందాం పోమా. మళ్ళీ ఇంతసేపు అయితే చపాతీ అది ఇదంటివి బాగుంటుంది అని చెప్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది అంటే ఉండదని ఇంట్లో ఉంటుందని మేము అనుకునేంటాం. బాగుంటుంది బాగుంటుంది మాట మాట తెలుస్తున్నావు అంటే కొత్త యాదవ్ తిందామరండి ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తున్నాం. చపాతీ అయితే బాగుండేది, బట్ చపాతీ లేదు. అది లాస్ట్కి చెప్తుంది భారతి. లేదంటే కనీసం ఒక 2 చపాతీలని చేస్తుంది ఫస్ట్. బాగా ఎన్ని నెలలు అయినో చేపల కూర తిని, ఒట్టి చేపల కూర ముఖ్యంగా. మరి చెయ్యమ్మంటే ఇంట్లో ఉన్నాయి పెట్టి మర్చిపోతుంది. మా నాయనలకు తయారేది మధ్యన ఉంటే ఆ వస్తువులు మాకు సంబంధించిన మాకు పనికి వచ్చేటివి. ఆ వస్తువుతో పని పడినప్పుడు అవి ఉండవు.
ఉండవంటే ఉంటాయి ఆడబెట్టారు పిట్నుల్లో మర్చిపోయింటారు మన ఆయన కానీ అమ్మ కాదే లేట్ చేసినా ఎంత టేస్టీ చేసాను తిను. బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కారం ఉప్పు అన్నీ సరిగ్గా పట్టించేది భారతి. ఇట్లా ఫ్రైలు అయితే బాగా చేస్తాను. అందులో వచ్చి పూర్తి గ్యాప్ వచ్చింది కదా ఇంకా ఎక్కువ టేస్ట్ కనపడుతున్నావు నాకు. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి ఎండి చేపల ఫ్రై అయితే మాత్రానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంకా అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అడ్వాన్స్ హ్యాపీ నాకంటే మా చిన్న పాప ఎక్కువ మాట్లాడుతుందిగా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరు పండుగని బాగా జరుపునండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.